అందరికీ నమస్కారం. నిడదోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం. నిడదోల్ జరిగే తాజా అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం మన నిడదవోలులో శ్రీ సత్యసాయిబాబా బాల వికాస్ గురువుల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది గురువులు పాల్గొని బాల వికాస్ విద్యా విధానంపై ప్రత్యేక శిక్షణ పొందారు. మానవతా విలువలతో కూడిన విద్యా విధానాన్ని బాల్యం నుంచి చిన్నారులకు అలవరించాలన్న లక్ష్యంతో శ్రీ సత్యసాయిబాబా బాల వికాస్ తరగతులు వారానికి ఒక రోజు విధిగా నిర్వహించాలని శ్రీ సత్యసాయిబాబా సేవా సంస్థల రాష్ట్ర విద్యా విభాగ సమన్వయ కార్యకర్త ఆర్ మాధవి కోరారు. ఆదివారం నిడదవోలు శ్రీ సత్యసాయిబాబా మందిరంలో జిల్లా అధ్యక్షుడు బురుసు వెంకటేశ్వర్లు, స్థానిక శ్రీ సత్యసాయిబాబా సమితి కన్వీనర్ అడబాల సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి బాల వికాస్ గురువుల శిక్షణ తరగతులకు ఆమె ప్రధాన వక్తగా విచ్చేసి మాట్లాడారు. 9 సంవత్సరాల పాటు 3 గ్రూపుల వారీగా పాఠశాలలు రూపొందించడమైనదని, భారత సంస్కృతి సాంప్రదాయాలు వ్యక్తిగత, సామాజిక, మానసిక, ఆధ్యాత్మిక, శారీరక అభివృద్ధికి దోహదపడే అంశాలను బాల వికాస్ కేంద్రాల్లో తెలుపుతారని, ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా విద్యార్థులు ఈ తరగతులు పంపాలని ఆవిడ సూచించారు. ఆటపాటలు, అభినవ గేయాలు, ఆధ్యాత్మిక ఆటలు, భగవద్గీత శ్లోకాలు, పండగ ప్రాముఖ్యత తదితర అంశాలు చెబుతారని, ప్రయోగాత్మకంగా తరగతులు ఎలా నిర్వహించాలో ఆమె చూపించారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి నాటికి 100 బాల వికాస్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని జిల్లా అధ్యక్షుడు బురుసు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నుంచి బాల వికాస్ తరగతుల అభివృద్ధికి గురువులు, కన్వీనర్లు సమీక్షగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాల వికాస్ గురువులు, సేవాదళ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి శ్రీ సత్యసాయిబాబా సేవా సంస్థ సభ్యులు ప్రత్యేకంగా కృషి చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీ చరణాలకు నమస్కరిస్తూ ఈనాడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ గురువుల శిక్షణ తరగతులు ప్రారంభించబడ్డాయి. ఈ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశము భారతీయ సంస్కృతిని నిలబెట్టడం. ముఖ్యంగా నేటి సమాజంలో పిల్లల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. కాబట్టి బాల్యం నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచితంగా ప్రతి ఆదివారము శ్రీ సత్యసాయి బాల వికాస్ గురువుల చేత మానవతా విలువలతో కూడినటువంటి విలువైన విద్యని అందించడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో బాల వికాస్ గురువులందరూ ఉచితంగా సేవ చేస్తూ భారత మాత రుణాన్ని తీర్చుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశం ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు వారి చిన్నారులని నిడదవోలు గ్రామంలోని, పట్టణంలోని బాల వికాస సెంటర్లకు పంపించి వారి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడవలసిందిగా కోరుతూ జై సాయిరామ్. ఇట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తూర్పుగోదావరి జిల్లా. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ అండి. నేను 15 సంవత్సరాలు బాల వికాస్ గురువుగా ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఆయన్ని దైవంగా పెట్టుకుని నేను గురువుగా ఉండి ఫస్ట్ బాల వికాస విద్యార్థిని నేనే అని మీరందరి ఎదుట చెప్తూ స్వామివారి నా చేత ఎలా చెప్పించారో అలా 15 సంవత్సరాలు ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ కూడా స్వామివారి ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా పరీక్షలు రాసి ఉత్తీర్ణులై స్వామివారి చెంత నుండి స్వామివారి యొక్క సర్టిఫికెట్ పొంది ఉన్నారండి. ఆ బాల వికాస్ విద్యార్థులు ఈరోజు కూడా ఇక్కడ నిడదవోలు సత్యసాయి సమితిలో సేవాభాగ్యాన్ని పొందుతూ ఫ్రీ సేవాదాలుగా పుట్టపర్తిలో సర్వీస్ చేసి ఇక్కడ మళ్ళీ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో సేవను చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా స్వామివారు ఎన్నో భాగ్యాలను అందించి వారి అనుగ్రహంతో వారి యొక్క జీవన విధానం కూడా సత్సంకల్పంతో స్వామివారు సంకల్పించినటువంటి ఉద్దేశం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదాలు సాసుకోవడం తెలియజేస్తూ సత్యసాయి భగవాన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో బాల వికాస్ బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో
రెండో కార్యక్రమంగా నిడోల్ గ్రామంలో ఈరోజు సత్యసాయి బాల వికాస్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా విభాగం సమన్వయకర్త మాధవి గారు పాల్గొని ఈ కార్యక్రమంలో ఈ బాల వికాస్ గురువులకి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బాల వికాస్ గురువులందరినీ కూడా ఆ భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులు ఉండాలని, అలాగే ప్రతి బాల వికాస్ విద్యార్థికి కూడా సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్నటువంటి ప్రతి ఐటమ్ కూడా తెలిసి వారు భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ సాయిరాం. గణపతయే నమః. గణపతయే